హరి ఓం. శుభోదయం. శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గణేశాయ నమః. మనం భగవద్గీతలో 3వ అధ్యాయం కర్మయోగం. కర్మయోగం యొక్క గొప్పతనం చూసాము. కర్మయోగం యొక్క స్వరూపం ఏమిటి అని చూస్తున్నాం. కర్మయోగం మనకు సృష్టితో పాటు మన జీవన విధానాన్ని ఎలా ఉండాలి అని ఈశ్వరుని యొక్క ఉపదేశము, ఆదేశంగా వచ్చిన వేదములోనే పంచమహాయజ్ఞములుగా కర్మయోగం మనకు అందించడం జరిగినది. అంటే ఇది ఈశ్వరుని యొక్క ఆజ్ఞగాను, అలా అని ఈశ్వరుని యొక్క ఆజ్ఞకు భయపడి చేసేది కాదు. కాబట్టి ప్రేమతో ప్రీతిగా చేసే ఒక యజ్ఞముగా, అంటే ఒక పూజ, అర్చనగా భావించాలి కర్మయోగమును. అదేవిధంగా మనల్ని పవిత్రంగా, శుద్ధంగా చేసుకునే ఒక సాధనంగా మలుచుకోవాలి ఈ యొక్క కర్మయోగమును. ఈ కర్మయోగం అనేది ఒక ధర్మ చక్రం, ఒక ధర్మ అనుష్ఠానంగా సృష్టిని, యావత్తు ప్రకృతి అంతా సమతుల్యాన్ని కాపాడడానికి ఈ కర్మయోగం అనేది అత్యంత ఆవశ్యకం. అందుకే మనం 14-15 శ్లోకములు చూసాం. ఆ చక్రం ఈ విధమైనటువంటి పరస్పరం ఒకదానిపైన ఒకటి ఆధారపడుతూ ఈ సృష్టి అంతా కూడాను సమతుల్యంగా ఉంటున్నది. ఉదాహరణకి చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతుంటే భూమి సూర్యుని చుట్టూ తిరుగుతున్నది. అదేవిధంగా గ్రహాలన్నీ సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయి, వాటి వాటి కక్షలలో. అంటే ఆ కక్ష ఎప్పుడు కూడాను అతిక్రమించట్లేదు. అదేవిధంగా ఈ యొక్క శాకాహారం తినే జీవులు, పులి, సింహం లాంటి మాంసాహార జీవులు, శాకాహారము, మాంసాహారం తినే, రెండింటిని తినే మనుష్యులు, అదేవిధంగా ఇలాంటి సైకిల్స్ ఎన్నో చక్రాలు ఉన్నాయి. వేడికి సముద్రము, నదులు, నీరు బాష్పీకరణం చెంది అక్కడ మేఘములుగా మారి మళ్ళీ చల్లబడిన తర్వాత వర్షములుగా పడడం, మళ్ళీ నదులుగా ప్రవహించడం, మళ్ళీ సముద్రంలో కలవడం. ఇదంతా ఒక ఈశ్వరుని యొక్క రూపకల్పన, అద్భుతమైనటువంటి ఒక ఆశ్చర్యమైనటువంటి నిర్మాణాత్మకమైనటువంటి రూపకల్పన. సో ఈ విధంగా ఈ ధర్మ రహస్యాన్ని మనం గుర్తించి, గౌరవించి మనం పాటించాలి. తద్వారా మనం ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితి, అంటే పరమాత్మ స్వరూపములోనే కలిసిపోవడం. అందుకే కర్మయోగం యొక్క ముఖ్యమైనటువంటి చివరి అర్థం ఏంటంటే
ఇవ్వడం అంటే దానం. అంటే కర్మయోగములో మీకు నాది 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 అనే ఈ మమకారం త్యాగం చేయడమే కర్మయోగము అంటారు మహాత్ములు. ఎప్పుడైతే నాది 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 అని విడిచిపెడతారో అప్పుడు మీలో ఈ కల్మషము, ఈ అసూయ, ఈ కూడబెట్టుకోవడం అనేది ఇవన్నీ మీ నుండి పోతాయి. అప్పుడు మీలో పవిత్రమైనటువంటి శుద్ధమైన మనస్సు, బుద్ధి ఏర్పడుతుంది. కానీ నేను అనేది ఇంకా మీకు వెంటాడుతున్నది. అంటే నేనంటే ఏంటి? ఇక్కడ రెండు నేనులండి. శుద్ధమైన వ్యాపకమైన నేను పరమాత్మ, పరిచ్ఛిన్నమైనటువంటి నేను ఒక వ్యక్తిని, ఒక స్టూడెంట్ విద్యార్థిని, ఒక గృహస్థుని, ఒక మగవాడిని, ఒక ఆడవారిని. ఇలాంటి పరిచ్ఛిన్న భావం నేను అనేది అహంకారం అంటారు. ఈ అహంకారం ఎప్పుడు పోతుంది అంటే నీ యొక్క స్వరూపము, ఈ జగత్తు యొక్క రహస్యము, వీటన్నిటికీ సృష్టికర్త, పోషణకర్త అయిన ఈశ్వరుని యొక్క తత్వము, గురు శాస్త్రం యొక్క ఉపదేశము ద్వారా ఈ అహంకార త్యాగం జరిగితే దాన్ని జ్ఞాన నిష్ఠ అంటారు. అంటే జ్ఞానయోగం ఎప్పుడవుతుంది? నేను అనే అహంకారాన్ని త్యాగం చేస్తే జ్ఞానయోగము అంటారు. నాది, నావారు, ఈ యొక్క సంపదలు, వ్యక్తులు, ఆస్తులు, నాది నాది అనేది ఆ మమకార త్యాగమే కర్మయోగము. అందుకే సన్యాసులు, పరమహంసలు, జీవన్ముక్తులు, మహాత్ములకి న కర్మణా ప్రజయాదనేన త్యాగే నైకే అమృతత్వమానసు పరేణ నాకం నిహితం గుహాయాం విభ్రాజదే తద్యతయో విశంతి వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ సన్యాస యోగా యతయ శుద్ధ సత్వాహ అని చెప్తారు. అంటే పూర్తిగా మొత్తము ఈ నామరూపాత్మమైనటువంటి మారుతూ ఉన్న వాటిని త్యాగం చెయ్యాలి, మనస్సులో త్యాగం చెయ్యాలి. ఇంకొకటి ఏంటంటే జగత్తును మనం ఏమీ మార్చేదేమీ ఉండదు మన చేతిలో. కానీ మన మనస్సు, మన బుద్ధిలో మార్పులు చేసుకునే అవకాశం మనకు ఇచ్చాడు ఈశ్వరుడు. కాబట్టి మనం ఇవ్వడమే. ఎవరైతే ఇస్తూ ఉంటారో ఇస్తూ 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 చివరికి వారు ఈశ్వరుడిగా మారిపోతారు. మీ అందరికీ చెప్పాం, ఇప్పటి వరకు కూడాను శివ చక్రవర్తి, రంతిదేవుడు, అక్కడికి బుద్ధ భగవాన్ త్యాగం వల్లనే వాళ్ళు కారణ జన్ములుగా, యుగ పురుషులుగా మారారు. అది మదాలస, ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళు. కాబట్టి ఈ త్యాగం అంటే దానం. మనకు వాస్తవంగా గీత అంటే ఏంటి? గీత 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 తాగి త్యాగి 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 అనమాట. అంటే గీత యొక్క అసలు రహస్యం ఏంటంటే త్యాగమే అని అర్థం. కొంతమంది మహాత్ములు అంటారు, ఈ గీత 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 తాగి 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 త్యాగి బనో, అంటే త్యాగిగా మారడమే గీత యొక్క అసలు రహస్య తత్వము అంటారు మన వాళ్ళు. కాబట్టి ఈ విధంగా మనము దీన్ని ఈశ్వరుని రూపొందించిన ఈ అద్భుతమైనటువంటి ఈ ధర్మ చక్రం ఎవరైతే పూర్తిగా అనుసరించి జీవిస్తారో వారు జీవన్ముక్తులైపోతారు. అంటే ఏంటి? లీలలు చేస్తారు. లీలలు అంటే మీకు ఏమైనా అర్థమైందా? లీలలు అంటే ఏంటంటే
తను కంప్లీట్ పరిపూర్ణత్వంలో ఉంటారు. పూర్తి తుష్టి, తృప్తిగా, ఆత్మతృప్తి, ఆత్మతుష్టి దాంట్లో ఉంటూ ఆ పరిపూర్ణతతో వాళ్ళు ఏదైనా చేస్తే నేను పరిపూర్ణ అవుతానని కానీ, ఏమైనా చేయకుంటే నేను పరిపూర్ణత కోల్పోతున్నాను కానీ ఏమి బెంగ, భయం ఉండదు, దిగులు ఉండదు. అవుట్ ఆఫ్ అంటే విత్ పరిపూర్ణత్వంతో, ప్రేమతో ఏది చేస్తున్న వాటిని లీల అంటారు. అందుకే రామ లీలలు, కృష్ణ లీలలు అంటాం మనం. ఆ లీలలు గురించి మనకు తెలియనప్పుడు మనం భయం, దిగులుగా, ఆందోళనగా ఉంటాము. దానిని ఏమంటారు? గోల అంటారు. అంటే తత్వం తెలియకుండా భయముతో కంపించుతుంటే దాన్ని గోల అంటారు. లోపల పరిపూర్ణత్వంతో, ప్రేమతో నిండిన హృదయముతో చేసే కార్యాలను లీలలు అంటారు. అంటే తత్వం తెలియకపోతే గోల, తత్వం చేస్తే లీలా. కంస గోల, కృష్ణ లీల అంటారు వీటిని. సో ఈ విధంగా మనము భగవద్గీత యొక్క అంతిమ సారాంశాన్ని మనము తెలుసుకోవడమే ఈ త్యాగం వల్లనే వస్తున్నది. అంటే హే పార్థ, ఓ అర్జున, ఏవం ప్రవర్తితం చక్రం, ఏవం ప్రవర్తితం చక్రం అంటే ఈ విధంగా ఈ యొక్క ప్రవాహంగా ఏర్పరిచినటువంటి ఈ ధర్మచక్రము ఎవరైతే, అంటే ఎవరైనా, ఏ మనుషులైతే, ఎందుకు ఇది ధర్మము అన్నిటికీ మనుషులకేనండి. జంతువులకి మీకు వేదములు చెప్తాము, మీకు ధర్మ సూక్ష్మలు చెప్తామంటే వాటికి ఏం సంబంధం లేదు. అంటే కేవలము మనుష్యులకే వర్తిస్తుంది అనమాట. ఇక నా అనువర్తయతి, ఎవరైతే దీన్ని పట్టించుకోరో, ఎవరైతే దీన్ని పాటించరో, సహ అంటే వాళ్ళు, ఇంద్రియ రామ. చూసారా, మనందరము మన ఆత్మస్వరూపంగా ఉన్న ఆత్మారాముడిగా మనం మారాలి. కానీ వాళ్ళు ఏమవుతున్నారు? ఇంద్రియ రామ, భోగారామ మారుతున్నారు. అంటే ఇంద్రియములు వెంబట ప్రయాణిస్తూ, ఇంద్రియములు ఎటు తీసుకెళ్తే వాటి వెనక అలాగా, అంటే మన మెడలో తాడు కట్టి ఇంద్రియములు మనకు లాక్కుంటూ పోతున్నాయి. మన పెద్దవాళ్ళు చూడండి, కొంతమందిని ఉదయాన్నే వాకింగ్ అని కుక్క మెడలో తాడు కట్టి జాగింగ్ వెళ్తుంటారు. వెళ్తూ 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 ఈయన అలసిపోతాడు, ఈయన పట్టుకొని లాక్కుంటూ పోతుంటుంది కుక్క. పాపం కుక్క వెనక అలా ఫాలో అవుతుంటాడు, ఆ తాడు విడిచిపెట్టకుండా. అలాగా మొదట మనము ఇంద్రియములకు మనము స్వామిగా ఉంటూ ఉంటూ వాటికి బానిసయ్యి, తర్వాత ఇంద్రియములకు మనము బానిసలుగా మారుతాము. ఆ ఇంద్రియములే మనకి స్వామిగా మారుతాయి. దాన్నే ఇంద్రియారామ అంటారు. అంటే ఇంద్రియాలకు మీరు బానిసలు అని అర్థం. కానీ మీరు ఎవరికి స్వామి? ఆత్మారామగా ఉండాలి మీరు. అంటే యావత్తు సృష్టికి సృష్టికర్త అయినటువంటి ఆ ఆత్మారామ, ఆత్మగా ఉండవలసిన వాళ్ళు ఇంద్రియరామగా మారి అఘాయు మోఘం జీవతి, అఘాయు మోఘం జీవతి. అఘాయు అంటే పాపాత్ములు, పాప జీవనం గడుపుతారు. ఏంటి మోఘం అంటే ఈ మానవ జీవితము ఒక వ్యర్థంగా చేసుకుంటున్నారు. కానీ మానవ జీవితం మనకు అంత సులభంగా వచ్చిందా? లేదు. కానీ మన దగ్గర మనకేమంటారు చూసారా, వాళ్ళు 98 సంవత్సరాలు బ్రతికారండి, 110 సంవత్సరాలు బ్రతికారండి. నువ్వు ఎన్ని సంవత్సరములు బ్రతికినావా అనేది గొప్పతనం కాదు. వివేకానంద స్వామి అంటారు, మనిషి ఎన్ని సంవత్సరాలు బ్రతికినాడనేది లెక్క కాదు. ఎందుకు? తాబేలు ఉన్నది దగ్గర 300 సంవత్సరాలు బ్రతుకుతుంది. ఏంటి గొప్పతనం? చాలా బలంగా, శరీర దృఢంగా బలంగా ఉన్నారు. మీకంటే జంతువులు చాలా బలంగా ఉంటున్నాయి. అదేంటి? ఎంతో తపస్సు చేసి గాల్లో ఎగురుతున్నాడు,
నీకంటే ఎక్కువ కాలం పాటు పక్షులు ఎగురుతూ ఉన్నాయి గాలిలో. మరి నీటిలో నడుస్తున్నాను, నీటి లోపల ఉంటాను. చేపలు నీకంటే చాలా గొప్పవి అంటే దీని అర్థం ఏంటి? ఇవన్నీ మనం మహిములు సిద్ధులుగా వాటి వెనక్కి కొట్టుకొని ప్రదక్షిణం కొట్టుకొని ప్రస్థానాలు తీర్థయాత్రలు చేస్తుంటాం. వీటితో మనకు సంబంధం లేదు. ఈ ధర్మచక్రంలో ప్రతి జీవికి దాని శక్తి సామర్థ్యములకు అనుగుణంగా బుద్ధి వివేకం ఇచ్చారు మనకి. జంతువులకు లేదు. కానీ మనము మన బుద్ధి వివేకం వాడకుండా ఆత్మారామ స్వరూపంగా మారడానికి ప్రయత్నించకుండా చేపలు చేసే పనిని చేయడము, పక్షులు చేసే పని చేయడము, మృగాలు పశువులు చేసే పని చేయడము, వాటిని గొప్పగా మహిములుగా సిద్ధులుగా కొనియాడుకుంటూ మన జీవితాన్ని ఇంద్రియాల్లో పడి భోగాల్లో పడి ఆస్తులు ధనము చుట్టూ పెట్టుకొని మనం జీవించాలని ప్రయత్నిస్తుంటూ చివరికి ఇంద్రియ భోగాలతో ఇంద్రియ రామ భోగారామలుగా మారుతున్నామని హెచ్చరిస్తున్నారు. అందువలన మనం జీవిస్తున్న కాలం మనము దేనికి వ్యర్థంగా బ్రతుకుతుంటాము. మరణించిన తర్వాత కూడా మనం దేనికి ఈ శరీరము పనికి రాదు. కానీ కొన్ని జంతువులు జీవించినప్పుడు ప్రయోజనకరమే, మరణించిన తర్వాత కూడాను ప్రయోజనకరమే. మీ అందరికీ తెలుసు, ఏనుగు, ఆ దంతములు, ఏనుగు అనేక రకములుగా అనేక జంతువులు ఉపయోగపడుతుంటాయి. అందువలన మనము ఎంత ధనము సంపాదించుకున్నాం అనేది కాదు. మీరు మనిషి జన్మ ఎత్తిన తరువాత మీలో ఉన్నటువంటి ఎందుకు ఈశ్వర సర్వభూతాన హృద్దేశేర్జున తిష్టతి, ఇది మనం ధ్యానం చేశాం. ఆ ఎరుక అని చెప్పాను అంటే ఆ యొక్క అవేర్నెస్. అక్కడ పర్సన్ లేడు, నో పర్సన్, ఇంపర్సనల్ అవేర్నెస్. అంటే అక్కడ వ్యక్తిత్వం లేనటువంటి ఒక ఎరుక ఏదైతే ఉందో అది పరిచ్ఛిన్నమైనది కాదు. అది అపరిమితంగా అనంతంగా వ్యాపించి ఉన్న ఎరుక. అది నేను నేను అనే భావనతోనే సకల ప్రాణులంతా వ్యాపించి ఉన్నది. ఆ నేనే శుద్ధమైన పరమాత్మ, ఆత్మారామ. అదే చిదానంద రూప శివ. అది నేనే. ఎవరో కాదు శివ. శివ అంటే ఎక్కడో కైలాసంలో ఉన్నారంటే తిరుగుతున్నారు నంది పైన, అది కాదు. అది ఓకే, అది మన ఊహ కల్పన చేసి ఆరంభంలో ఆ శివను మనం ప్రార్థిస్తూ, ఆ శివ ఎక్కడా లేరు, నా హృదయములో కూడాను శాంత స్వరూపుడై ఉన్నాడు, చిదానంద రూపుడుగా ఉన్నాడు శివ. ఆ శుద్ధమైన నేనే నా స్వరూపము. ఇది చాలా తేలికైనది. కానీ మనము దానికి సిద్ధంగా లేకపోవడం వలన బ్రహ్మ విద్య చాలా కష్టము అని భ్రమపడుతున్నాం, భయపడుతున్నాం. ఒక బుడగ నేను నీరును అని తెలుసుకోవడం తేలిక, కానీ బుడగ అంత సిద్ధంగా లేదు నేను నీరును అని తెలుసుకోవడానికి. నా బుడగ జీవితము, ఇంకొక చిన్న బుడగతో నా యొక్క వివాహము, పెళ్ళి, ఆ బుడగలకి మళ్ళీ చిన్న బుడగలు, సంతానం, బుడగ జీవితం, బుడగ ఫ్యామిలీగా జీవిస్తున్నది. నీరని తెలుసుకుంటే మోక్షం. ఆభరణములు, ఆభరణముగా నుండిపోతే సంసారం, బంగారముగా తెలుసుకుంటే మోక్షం. ఫర్నిచర్ ఉన్నది, ఫర్నిచర్గా ఉంటే సంసారము. నేను కూడా వుడ్ అంటే చెక్కను అని తెలుసుకుంటే మోక్షం. అందువలన నేను చిదానంద రూప శివోహం, శివ. నాది ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడాను చెడు మంచి చెడులకు కూడా నేను కలత చెందను, చెలించను. నాలో మార్పు లేదు. నేను వ్యాపించి ఉన్నాను. అసంగ స్వరూపము, దేనికి అటాచ్ అవ్వను, దేనితో కలవను. ఈ విషయాలు ఆల్రెడీ చెప్పాం మనం 2వ అధ్యాయం. అందువలన ఇలా బ్రతికేవారు సాక్షాత్తు లీలలు చేస్తారు. ఇలా తెలియకపోతే వాళ్ళ జీవితం అనేది వ్యర్థం అంటున్నారు. ఇంద్రియ రామ మోఘం అంటే పాప జీవునుడై జీవిస్తూ
వాళ్ళ జీవితం వ్యర్థం. అందుకే జంతూనాం నరజన్మ దుర్లభం అతో పుంస్త్వాం తతో విప్రత తస్మాద్వైదిక ధర్మ మార్గ పరత విద్వత్వమస్మాత్ పరం. ఆత్మానాత్మ వివేచనం స్వనుభవో బ్రహ్మాత్మనా సంస్థితి ముక్తిర్నో శతజన్మ కోటి సుకృతై పుణ్యైర్వినా లభ్యతే. ఈ మానవ జన్మ మాధవుడిగా మారడానికి వచ్చినది. ఈ నర జన్మ నారాయణుడిగా తెలుసుకోవడానికి, ఈ పంచభూతాలుగా ఉన్న శవం శివునిగా చిరానంద రూప శివోహంగా అనుభూతి చెందడానికే వచ్చింది తప్ప మనం కూడాను పశువుల్లాగా నాకు ఇంతమంది సంతానం ఉన్నారు, పందులకు కూడా విపరీతమైన సంతానం ఉంటున్నది, ఆరోగ్యంగా ఎన్నో సంవత్సరాలు జీవించారు, జంతువులు కూడా ఆరోగ్యంగా బలంగా మనకంటే జీవిస్తున్నాయి, అవి గొప్పతనం కాదు, అది ప్రామాణికం కాదు. అందుకే మహాత్ములు ఆది శంకరాచార్యులు శరీరములో 32 సంవత్సరములు ఉన్నారు, యుగ పురుషులుగా, కారణ జన్ములుగా. కాబట్టి మీరందరూ కూడాను ఆ యుగ పురుషులుగా చరిత్ర, ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఆ చరిత్రను మనము ఆ యొక్క గుర్తులు చిహ్నాలుగా మనము ఆ ప్రింట్స్ ఉండాలి. అప్పుడు మీరు ఏ క్షణంలోనైనా సరే ఆ శరీరాన్ని ఒక బాగా పండిన దోసపండు కొన ఎలాగైతే ఇలాగంటే విడిపోతుందో అలాగ శరీరం నుండి మీరు విడిపోయి ఆ శివస్వరూపములోనే లయమైపోతారు. అది మోక్షం. ఆ విధంగా తెలుసుకొని కర్మయోగం నిష్ఠతో సాధించి జ్ఞానయోగములో ప్రవేశించి గురు శాస్త్ర ఉపదేశాన్ని శ్రద్ధాభక్తితో శ్రవణం వలన అజ్ఞానం పోతుంది. తరువాత మననం అంటే మీకున్నటువంటి డౌట్స్, సంశయములన్నీ నివృత్తి అవుతాయి. అప్పుడు నిశ్చయమైనటువంటి జ్ఞానం నిష్టలో నిధిధ్యాసనం అంటే ఇప్పుడు మనం చేస్తున్నాం చూడండి రోజు ధ్యానం, దాన్ని నిధిధ్యాసనం అంటారు. అంటే మనసుని బుద్ధిని అలాగా బలవంతంగా స్టాప్ చేయడం కాదు, నా యొక్క స్వరూపాన్ని చింతన చేయడమే నిధిధ్యాసనము. అలా చేసిన వాళ్ళు ఎలా ఉంటారు? ఇప్పుడు చెప్తున్నారు కృష్ణ పరమాత్మ వాళ్ళ యొక్క స్వరూపం ఏమిటి. ఏవం ప్రవర్తితం చక్రం అయిపోయింది కదమ్మా? అయిపోయింది స్వామిజీ. యస్త్వాత్మరతిరేవ స్యాత్ యస్త్వాత్మరతిరేవ స్యాత్ యస్త్వాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః ఆత్మన్యేవ చ సంతుష్టః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే తస్య కార్యం న విద్యతే తస్య కార్యం న విద్యతే యస్త్వాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః యస్త్వాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః యస్త్వాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే ఆత్మన్యేవ చ సంతుష్టః
తస్య కార్యం న విద్యతే. ఇప్పుడు భగవాన్ మనకి కర్మయోగం చెప్పారు. అంటే ఏంటి? మనకి ఏ జ్ఞానం, ఏ ఆత్మస్వరూప జ్ఞానము తెలుసుకుంటే మోక్షం, ఇక్కడ స్పష్టత మనందరికీ ఉండాలి. కర్మయోగము, ఆ భక్తితో చేసిన కర్మయోగము మీకు మోక్షమునకు ఇవ్వదు, మోక్షమునకు మార్గం చూపెడుతున్నది అని తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు. ఎందుకంటే జ్ఞానాత్ ఏవతు కైవల్యం నా అన్యపంత విద్యతే అయనాయ. వేరే మార్గం లేదు. అంటే ఒక మట్టి కుండ నేను మట్టిగా తెలుసుకుంటే తప్ప వేరే మార్గం అనేది లేదు మోక్షానికి. ఒక బ్రేస్లెట్ నేను బంగారము అనే జ్ఞానం తెలుసుకుంటే తప్ప ఆ యొక్క నగ ఆభరణమునకు మోక్షం లేదు. అదేవిధంగా నా ఆత్మస్వరూపమే శివ లేక విష్ణు లేక శక్తి అని తెలుసుకుంటే తప్ప మనకి మోక్షం లేదు. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టంగా తెలుసుకోవాలి మనం. కర్మయోగం అనేది మనకి పూర్తిగా ఆ యోగ్యత, ఆ చిత్తశుద్ధి, మనకి హృదయ పవిత్రత కల్పించి జ్ఞానయోగములోకి ప్రవేశించడానికి మనకి యోగ్యతనిస్తుంది కర్మయోగము. అందువలన దాన్ని మనం అక్కడి నుండి జ్ఞానయోగంలోకి ప్రవేశించాలి. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. తల్లి గర్భంలో బిడ్డ ఇంతింత వటుడై పెరుగుతూ 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 9 మాసములకి తర్వాత బిడ్డ బయటికి రావాలి. నాకు ఎక్కడ చాలా బాగుంది, సేఫ్టీగా ఉందని బిడ్డ తల్లి గర్భంలో ఉంటే బిడ్డకు మాత్రమే ప్రమాదం కాదు, తల్లికి కూడా ప్రమాదమే. కాబట్టి 9 మాసములు దాటి 10 మాసముల లోపు తల్లి గర్భం చాలా అవసరం. ఆ తల్లి గర్భంలోనే ఆ వృద్ధి జరుగుతుంది, బేబీ, ఆ బిడ్డ. తరువాత బయటికి వచ్చి వృద్ధి చెందాల్సి ఉన్నది బిడ్డ. అదే బిడ్డ తల్లి గర్భంలో ఉంటే మరి వృద్ధి ఉండదు, హాని జరుగుతుంది, ప్రమాదం కలుగును. కాబట్టి తల్లి గర్భంలో నుండి బిడ్డ ఎలాగైతే బయటికి వచ్చి వృద్ధి చెందాలో, కర్మయోగము ద్వారా మనము ఆ యొక్క అంతఃకరణ శుద్ధి సాధించడానికి మనము చాలా అవసరం. తరువాత మనము జ్ఞానయోగములో మీరు వృద్ధి చెందాల్సి ఉంటుంది. అందువలన మన పిల్లలు హై స్కూల్ ఫస్ట్ కాబట్టి జీవితాంతం హై స్కూల్లో చదువుకుంటే వారు దేనికి ప్రయోజనం పొందరు. అక్కడ నుండి పైకి వెళ్ళాలి ఉత్తీర్ణత పొంది. మనము కూడా ఈ కర్మయోగము, ఈ పూజలు, యజ్ఞాలు, యాగాలు చేస్తూ పైకి ఉత్తీర్ణత సాధించాలి. కానీ మన గురువులు, మన మహాత్ములు, కొంతమంది ప్రవచనకారులు తరతరాలుగా యుగాలుగా ఆ ఉన్నత పాఠశాల స్థానంలోనే మనల్ని ఉంచుతున్నారు తప్ప తరువాత ఉత్తీర్ణత ఏంటంటే వారు చెప్పట్లేదు. వారికి తెలిసి చెప్పట్లేదా, తెలియక చెప్పట్లేదా అనేది వారికే వదిలేయాలి, వాళ్ళ విజ్ఞతకి. మనం చెప్పడానికి లేదు, మనం జడ్జిమెంట్ చేయలేం. అందువలన కర్మయోగమును ద్వారా మీరు పొందినటువంటి లక్ష్యాన్ని సాధించారు కాబట్టి ఇక జ్ఞానయోగములో ప్రవేశించండి అని చెప్పి ఈ యొక్క శ్రవణ మన నిధిధ్యాసనం గురించి మనము చెప్పాం. అందువలన యహ అంటే ఎవరైతే ఆ విధంగా ఈశ్వరుడి యొక్క ప్రణాళికను ఉల్లంఘించకుండా, అంటే ధర్మచక్రం చెప్పారు, అన్నాద్భవంతి భూతాని అది చెప్పాం కదా, ఆ ధర్మచక్రాన్ని ఉల్లంఘించకుండా తూచా తప్పక పాటిస్తూ కర్మయోగములో నిష్ట సాధించి జ్ఞానయోగములో ప్రవేశించి జ్ఞానయోగములో కూడా నిష్ట సాధించి ఆత్మనిష్టలో ఉంటారో వారే స్థిత ప్రజ్ఞులని మనం చెప్పాం. మరి స్థిత ప్రజ్ఞులంటే ఎవరు అని అర్జునుడు ప్రశ్నించాడు 2వ అధ్యాయంలో. దానికి సమాధానం ఏం చెప్పారు శ్రీకృష్ణ? ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః
స్థితప్రజ్ఞస్తదోచ్యతే చెప్పారా? ఆ విధంగా ఆయన ఇప్పుడు స్థితప్రజ్ఞుడిగా ఉన్నారు మీరు. అప్పుడేంటి? మానవ అంటే మనువు, అంటే మొట్టమొదటి ప్రజాపతి అయినటువంటి ఆ మనువు ద్వారా వచ్చిన సంతానాన్ని అందరం కూడా మనము మానవులమే. కాబట్టి ఆ మనువు అయినటువంటి ప్రజాపతి ఎక్కడి నుంచి వచ్చారు? మాధవ నుంచి వచ్చారు. అంటే మనము ఇండైరెక్ట్గా మనం కూడా మాధవ సంతానమే. కాబట్టి పులి బిడ్డకి పులి మచ్చ, పులి శౌర్యము, సామర్థ్యం వస్తుందా లేదా? వస్తుంది. అంటే ఈశ్వర ప్రతిబింబాలుగా ఉన్న మనము ఈశ్వర స్వరూపం అన్నమాట వాస్తవానికి. కానీ మాయ కప్పివేయడం వలన మన స్వరూపాన్ని మర్చిపోయి జీవాత్ములుగా జీవిస్తున్నాము. అయినా ఏం పర్వాలేదు, ఇప్పటికైనా మన స్వరూపాన్ని తెలుసుకొని మనము చిదానంద రూప శివోహం మనము క్లెయిమ్ చేసుకోవచ్చు, ప్రకటించుకోవచ్చు. అప్పుడు మీకు జాక్పాట్ తగిలినట్లు లెక్క. జాక్పాట్ అంటే పెద్ద లాటరీ లాగా. సో ఎవరైతే మానవ అంటే మనుషులు, ఏ మనుషులైతే ఆత్మరతి ఏవ ఆత్మతృప్త చ అంటే మీ స్వరూపంలోనే మీకు పూర్తి ఆనందానికి మూలం అని చెప్పాం. మనం చెప్పాం చూసారు, గుర్తుందా మీకు? అద్దం ఉన్నది, అద్దమునకు ఫ్రేమ్ ఉన్నది, అద్దం గ్లాస్ ఉన్నది. ఇప్పుడు దానిలో ఉన్న ప్రతిబింబము అద్దముదా మనదా? ఇది ప్రశ్న, విచారణ. నేనేమంటున్నానంటే ఫ్రేము ఆ గ్లాసు అద్దముది, కానీ ప్రతిబింబము నాది. అందువలన ఈ సృష్టిలో ఏ వస్తువైనా, ఏ వ్యక్తి ద్వారా అయినా మనకి కలిగే సంతోషము, సుఖము ఆ వ్యక్తిది, ఆ వస్తువుది కాదు, అది నా స్వరూపమే. అందుకే మనస్సు, ఇంద్రియములు, బుద్ధి విశ్రాంతిగా ఉన్న సమయములో నా ఆనంద స్వరూపము నుండి కొంచెం కొంచెం ప్రకటమవుతుంది గాఢ నిద్రలో. గాఢ నిద్రలో మీకు ఆనందం ఎక్కడ నుండి వస్తుంది? మీ ఫ్లాట్ల నుండి వస్తుందా? మీ బిల్డింగ్ల నుండి వస్తుందా? మీ లాకర్లో ఉన్న ధనము నుండి వస్తుందా? మీ బ్యాంకుల్లో ఉన్న డిపాజిట్లు చేసిన వల్ల వస్తుందా? మీరు అధికారంలో ఉన్న పదవుల నుండి వస్తుందా? మీ సంతానం నుండి వస్తుందా? మీ బంధువుల నుండి వస్తుందా? పరిశీలించండి, విచారణ చెయ్యండి. అంటే నా లోపల తరగనిది ఆనందము సముద్రంగా ఉన్నది. దాన్ని మనం ట్యాప్ చేయట్లేదు, వేరే ప్రదేశాల్లో బయట వెతుకుతున్నాము. మనం ఎప్పుడు కూడా సంపూర్ణమైన ఆనందాన్ని పొందలేము. అందువలన అంతర్ముఖంగా మనం ఎప్పుడైతే మన స్వరూపాన్ని చూస్తామో, అందుకే 6వ అధ్యాయంలో చెప్తారు పరమాత్మ, ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానం అవసాదయేత్. ఎవరికి వారు ప్రయత్నం చేసి మానవులుగా ఉన్నవారు మాధవులుగా మారాలి. మీకు ఊరికే ఇచ్చేయడం కాదు, వరంతో పాటు. అందుకే ఈశ్వరుడికి మనము ఎప్పుడు నిత్యం భజిస్తే ఈ తత్వం తెలుసుకున్న గురువుని మీకు అందించడమే ఈశ్వరుడి పని. ఎందుకు? ఆయన కూడా మోక్షం ఇవ్వలేడు. సినిమాల్లో మనం చూస్తాం ఈశ్వరుడు మోక్షం ఇచ్చినట్టు, అది కూడా కాదు. మళ్ళీ హిరణ్యకశిపుడు తపస్సు చేస్తే బ్రహ్మ మోక్షం ఇవ్వలేకపోయారు. ఇంకా ఇక్కడ చావులేదు, అక్కడ చావులేదు, ఏవేవో కండిషన్లు పెట్టుకున్నాడు. రావణాసురుడు కూడా అంతే. అందరు అసురులు కూడా నాకు అమృతత్వం కావాలి, నాకు మోక్షం కావాలి. అది కుదరదు వత్స అంటారు ఈశ్వరులు వచ్చి. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఈశ్వరుడు మీకు మీ తపస్సుకి సహాయం చేస్తారు, మీ జ్ఞాన ఉపదేశం కోసం గురువుని పంపించగలరు. అంతవరకే ఈశ్వరుని డ్యూటీ. మీ అంతఃకరణ శుద్ధి చేయగలుగుతారు ఎప్పుడు? మీరు కర్మయోగం అనే యజ్ఞం చేస్తూ ఉంటే నిస్వార్థంగా. అందువలన 6 వృక్షోర్ మునేర్ యోగం కర్మకారణముచ్యతే యోగారూఢస్య తస్యైవ శమకారణముచ్యతే అని చెప్తారు 6వ అధ్యాయంలో. అంటే ఏంటి? ఎవరైతే అంతఃకరణ శుద్ధి ఇంకా కలగలేదో వారు కర్మయోగాన్ని చాలా
చక్కగా అనుష్ఠానం చెయ్యాలి. ఆ కర్మయోగమాలకి అవసరం. సో మీ కర్మయోగం సాధించారుగా, ఇప్పుడు నిష్ఠలో ఉన్నారు కదా, పవిత్రంగా ఉన్నారు కదా. కాబట్టి యజ్ఞశిష్టామృతం అంతే, ఆ కర్మయోగం ద్వారా వచ్చిన ఫలాలను తీసుకుని మీరు పవిత్రులైపోయారు. ఇప్పుడు మీకేంటి, ఇంద్రియ నిగ్రహము, మనో నిగ్రహంతో పాటు శ్రవణ మనన నిధిధ్యాసనం చెయ్యాలి. అది మీకు అవసరం అని చెప్పారు. సో ఈ విధంగా మీరు ఎప్పుడైతే జీవన్ముక్తులుగా ఉన్నారో మీకు ఇంకా ఎటువంటి కర్మ మిగిలి లేదు. ఎటువంటి కర్మ కార్యం తస్య కార్యం నా విద్యతే. ఎందుకు? మీరు సంపూర్ణ పరిపూర్ణత్వంతో ఉన్నారు హృదయములో. చూడండి, మనకి పురాణాల్లో కొన్ని కథలు ఉంటాయి. ఇంద్రుడు అహల్య అని ఒక అపరాధం చేశాడని మన కథ విన్నాం. అయితే ఆ ఇంద్రుడికి గౌతమ మహర్షి శాపం పెట్టాడు. ఆ శాపముతో దరిద్రుడై పతనమైపోయాడు ఇంద్రుడు. అయితే దేవి పార్వతి, ఇది కథ, పురాణం కథ, మీరు అందరూ అర్థం చేసుకోవాలి నా యొక్క బాధని. అయితే దేవి పార్వతి దగ్గరికి వెళ్ళి, అమ్మ నన్ను క్షమించు అంటాడు. ఏ ఇంద్ర, నువ్వు చేసిన అపరాధానికి క్షమించడం అనేది లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గెట్ అవుట్ ఫ్రమ్ ద కైలాస్ అంటది అమ్మ. దేవి పార్వతి అల్టిమేటం జారీ చేసింది. ఏంటి? గెట్ అవుట్ అంటే ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండకు. ఉంటే నిన్ను బూడిదిగా చేస్తాను అంటే ఇంకెలాంటి దశ కూడా నీకు ఉండదు. గెట్ అవుట్, ఇక్కడ నుంచి ఉండకు, ముఖం చూపెట్టకు అంటే భయంతో కంపించి ఇంద్రుడు పరుగులు తీస్తాడు. మీ అందరికీ తెలుసు, మంగళ భవన అమంగళహారి అని, అంటే మంగళమూర్తి విఘ్నేశ్వరుడి జన్మ కొంతకాలంకి జరుగుతున్నది. ఆ కథ అంతా నేను చెప్పట్లేదు. అయితే మంగళమూర్తి విఘ్నేశ్వరుడు ఎప్పుడైతే జన్మించాడో దేవి పార్వతికి, అప్పుడు అమ్మ పరిపూర్ణంగా అయిపోయింది. మొత్తం పరిపూర్ణత్వంతో నిండిపోయి, ప్రేమతో, కరుణతో, జాలి, దయ, ప్రేమతో నిండిపోయిన జగజ్జనని పార్వతి. ఆ టైం చూశాడు ఇంద్రుడు, అమ్మ ఇది మంచి టైంలో ఉంది, ఈ టైంలో వెళ్తే అమ్మ నన్ను క్షమిస్తుందేమో అని మళ్ళీ పార్వతి దగ్గరికి వస్తాడు. పార్వతి వరమిచ్చే లోపే విఘ్నేశ్వరుడే అభయాస్తం తథాస్తు, నీకేం కావాలి చెప్పు అంటాడు. బిడ్డ పుట్టాడు, మంగళమూర్తి, ప్రకృతి అంతా పొలకించిపోతున్న సమయంలో పార్వతి గెటౌట్ అనలేదు కదా అమ్మ. నీ క్షమించనని కూడా అనలేదు అమ్మ. ఓకే క్షమించాను పో, బిడ్డ వలన మాకు మేమంతా ఆనందంలో ఉన్నాము, ఇందులో నీ కథ ఏంటి, నీ క్షమించాం పో అంట. చూసారా? అంటే మనలో ఎప్పుడైతే పరిపూర్ణత ఉంటుందో ఈ ప్రపంచాన్ని మీరు క్షమించేస్తారు, ప్రేమతో నింపేస్తారు. మీ వద్దకు వచ్చిన వారందరికీ ప్రేమ, సంతోషమే దొరుకుతుంది. ఎందుకు? మీరు ఒక సంతోషము, ప్రేమకు ఒక మేరు పర్వతం లాగా మారిపోయారు. మీరు అంటే మీలోనే మీరు రతిస్తున్నారు. రతి అంటే నిత్యం ఆనందములో రమించడాన్ని రతి అంటారు. ఆత్మరథి. ఆత్మన్యేవ ఆత్మన తుష్ట ఆత్మరథి. ఆత్మ క్రీడ అని కూడా అంటారు ఉపనిషత్తుల్లో. కాబట్టి ఆత్మానం చేత్ విజానీయాత్ అయమస్మీతి పూరుష కిమిచ్చన్ కస్య కామాయ శరీరం అనుసంజరేత్ అంటారు ఉపనిషత్తుల్లో. అంటే ఎవరికైతే నా స్వరూపము చిదానంద రూప, అనంత ఆనందానికి నేనే కారణము, అనంత శాంతికి నేనే కారణము, ఈ సృష్టి స్థితి లయ జగత్తుకి మూల బీజంగా నేను శుద్ధమైన నేను అనే ఎరుకే కారణము, ఆ ఎరుకయే నా స్వరూపం అని తెలుసుకున్న ఆ స్థిత ప్రజ్ఞుడికి ఇంకేం కావాలండి బయట నుండి? ఇంకేం పని చేయాలి? ఏమైనా పని చేస్తే ఏమైనా పొందుతారా? ఏమైనా చేయకపోతే ఏమైనా కోల్పోతారా? మీరు ఒక్కటి చూడండి, సంపూర్ణంగా నిండి ఉన్న సముద్రములో మీరు 100 బకెట్లు నీరు పోసినా పెద్ద తేడా ఉండదు. ఒక 1000 బకెట్లు నీరు తోడినా
సముద్రంకి ఏమీ ఫరక్ ఉండదు, అంటే సముద్రంలో ఏమిటి మార్పు ఉండదు. కాబట్టి ఇలాంటి స్థితప్రజ్ఞులు ఆత్మన్యేవ ఆత్మనా సంతుష్ట ఆత్మరతి ఆత్మక్రీడ. అందుకే మన మహర్షులు, ఋషులు, యోగులు ఈ మధ్య కాలంలో రమణ మహర్షి లాంటి వాళ్ళు కూడాను కేవలము కౌపీనము కట్టుకునే ఉన్నారు. మీరు గమనించాలి. కౌపీనవంత కలు భాగ్యవంత అంటారు. ఆ భద్రత, ఆ స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, అది అసలైన స్వాతంత్ర్యం. ఫిజికల్ స్వాతంత్ర్యం గురించి మనం మాట్లాడట్లేదు. అందరికి కూడాను తినడానికి భోజనం, ఆహారం, భోజనము, ఆహారముతో పాటు ఉండడానికి బట్ట, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి నివాసము, ఇవి మనం అందరం ఆధారపడతాం బయట ఫిజికల్గా, భౌతికంగా. కానీ మానసికంగా ఎవరిపైన మనము ఆధారపడకూడదు. మీరు ఒకటి గమనించాలి. మనము శరీరానికి వయసు అవుతున్న కొలది మనకి భయం పెరుగుతుంది. మనల్ని ఎవరు ఆదుకుంటారు, మనల్ని ఎవరు చివరి దశలో మనల్ని చూస్తారు, ఈ భయం ఎందుకు? మనకి ఒంటరితనం అనే ఒక భయం పట్టుకుంది. మీకు ఆరోగ్యంగా వయసు ఉన్నప్పుడు ఈ తత్వము, భగవద్గీత ఇవేం పట్టించుకోరు. తరువాత మీరు ఒంటరిగా కాలక్షేపం చేయడానికి మీకు తెలియదు. భయం, ఎప్పుడూ చుట్టూ మనుషులు ఉండాలనే ఒక భయంలో బ్రతుకుతుంటాం. కానీ సాధువులు, సన్యాసులు, వాళ్ళకి ఏకాంతమే ముఖ్యము జనముతో కంటే. అందువలన ఏకాంతం వేరు, ఒంటరితనం వేరు. మీ అందరూ గమనించాలి. ఒంటరితనం అంటే లోన్లీనెస్, ఏకాంతం అంటే ఎలోన్. ఎలోన్ అంటే ఏంటి? అంటే ఏకాంతం అంటే ఏంటి? మీరు ఆత్మలో ఆనందంగా రమించి క్రీడించి మీ ఆత్మస్థితిలో ఉండడాన్ని ఏకాంతము అంటారు. మరి ఒంటరితనం అంటే అమ్మో నేను ఒక్కదాన్ని, అమ్మో నేను ఒక్కడును, నాకు తోడు ఎవరు లేరు, మా మనవలు లేరు, మా పిల్లలు లేరు, మా కూతురు లేరు, మా కోడలు లేరు, మా మిత్రులు లేరు. ఈ ఒంటరితనం చూడండి, భయం భయం భయం, క్షణం క్షణం భయం భయం భయం, ఇది ఒంటరితనం. అందువలన ఇప్పుడు చాలా మంది పెద్దవాళ్ళు, వృద్ధులు ఈ అజ్ఞానంతో భయభ్రాంతులై చివరి దశలో కనీసం రామకృష్ణ అనే కూడా స్మరణ లేకుండా భయంతో జీవిస్తున్నారు. కేవలం ఈ యొక్క శాస్త్ర జ్ఞానము, తన స్వరూప జ్ఞానము, తపస్సు ఏమీ లేకపోవడం వలనే. మీ అందరికీ ఇది అవసరం. భగవద్గీత గానక మీరు చదివి ఉండుంటే ఆ వృద్ధాప్యంలో కూడా మీరు ప్రతి ఒక్కరు మీ వద్దకు వచ్చి మీ ఆశ్రయములో కొన్ని క్షణాల పాటు గడిపి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడేమవుతుంది? బాబు రా కూర్చో, 2 మాటలు వినంటే భయపడతాడు. ఎందుకు? మీరు బ్రిటిష్ వాళ్ళవి, అవేవో 1930, 40, 50 సంవత్సరాల టైం కథలు చెప్తారు ఇప్పుడు వాళ్ళు ఎవరు వింటారు పిల్లలు? అందువలన మీరు ఎప్పుడైతే ఈ కాలాన్ని వృధా చేసి వృద్ధాప్యంలో ప్రవేశించారో, మీరు దుర్భరమైన భయము, శోకముతో మీరు దేహత్యాగం చేస్తారు. అలా కాకుండా ఆత్మచింతనతో రమించి క్రీడించి ఆనందం. భగవద్గీత ఒక్క శ్లోకం చదవండి. యస్త్వాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. యావత్ సృష్టి అంతా మీకు సేవ చేయడానికి వస్తుంది ఎప్పుడు? మీరు స్థిత ప్రజ్ఞలుగా ఉన్నప్పుడు. శంకరాచార్య దీని గురించి ఒక శ్లోకం రాశారు సాధన పంచకంలో. మీకోసం చదవాలనిపిస్తుంది నాకు ఎందుకో. ఏకాంతే సుఖమాశతాం పరతరే చేతస్సమాధీయతాం పూర్ణాత్మ సుసమీక్ష్యతాం జగదిదం తద్బాధితం దృశ్యతాం ప్రాకర్మ ప్రవిలాప్యతాం చితిబలాత్ నాప్యుత్తరై శ్లిష్యతాం ప్రారబ్ధం తిహ భుజ్యతాం అతపరా బ్రహ్మాత్మనాస్తీయతాం. శంకరాచార్య ఏమన్నారంటే, చూడండి, మీరు గనక ఆరోగ్యము బాగా ఉన్నప్పుడు, అవయములు బాగా పనిచేస్తున్నప్పుడు, మీ యొక్క జీవితము రహస్యం యొక్క తత్వము తెలుసుకున్నట్లయితే
మీరు ఎంత వృద్ధులవుతుంటే అంత మీలో శాంతి ఆనందం పెరుగుతూ ఉంటుంది. ఎందుకు? మీరు ఏకాంతంగా ఉంటారు. మిమ్మల్ని ఎవ్వరు ఆటంకాలు ప్రతిబంధకాలు డిస్టర్బ్ చేయరు. అప్పుడు ఏకాంతంగా చిదానంద రూప శివోహం శివోహం ఓం త్రంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్ అని మీలో మీరు ఆత్మచింతనలో ఉంటే ఆ వచ్చిన ఆనందము బ్రహ్మానందం అంటది. అనంతం. దాని ఆనందాన్ని ఎవడూ లెక్క చెప్పలేడు. మీరు 1,00,000 కోట్లు గోల్మాల్ చేసి అవినీతి చేసి ఎన్ని లక్షల కోట్లు సంపాదించినా ఆ ఆనందము శాంతి కలగదు. అందువలన ఆ యొక్క సుఖం ఆనందములు ఉంటూ నీ మనస్సును బుద్ధిని నీ యొక్క హృదయస్థములో పెట్టి వేరే వ్యవహారికమైనటువంటి చేష్టలు చింతనలు చేయరు. ఎందుకంటే ఇప్పుడు మనము బాగా వృద్ధాప్యంలోకి వెళ్ళి రోగాల బారిన పడి ఇక ఆఖరికి వెంటిలేటర్ల మీద పెట్టి ఇక డాక్టర్ వచ్చి ఇలా స్పెట్స్ తీసి డాక్టర్ ఇలా స్పెట్స్ తీసి ఇలాగ కర్చీప్తో ఇలా ముఖం తుడుచుకొని సారీ అండి క్షమించండి అని డాక్టర్ అంటే తప్ప మనకు అర్థం అవ్వదు వాళ్ళు ఉన్నారా పోయారని. ఇలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ముసలి వాళ్ళ చుట్టూ ఆ బంధువులు మనవులు కొడుకులు కూతురు చేరి జానాసిమాం నేను గుర్తున్నానని ఆ యొక్క రాబందులు వాళ్ళే పీక్కు తింటారు. కనీసం ఆ దేహ త్యాగం అప్పుడు కూడా రామకృష్ణ అనే అవకాశం మనకి ఇవ్వరు. ఈ అజ్ఞానంలో పడిపోయి ఆ క్షణంలో కూడా ఆ మనవులు ఆ కూతుర్లు ఆ పేర్లు ఆ డబ్బులు ఆ ధనము అని. మీకు చిన్న కథ చెప్తా. ఒక అతనికి 3 కొడుకులు ఉన్నారు. అయితే ఆయనకి పెద్ద ఐరన్ షాప్ ఉన్నది. ఐరన్ షాప్ ఉంటే ఇక ఆయన డెత్బెడ్ మీద ఉన్నాడు. అందరికి పిలిపించారు, టెలిగ్రాములు పంపించి నాన్నగారు చనిపోతారు కొద్ది క్షణంలో అందరు రావాలని వచ్చారు. అయితే అందరూ ఏడుస్తున్నారు. ఒక అబ్బాయి ఏమో తల వైపు కూర్చొని ఏడుస్తున్నాడు, ఇంకొక అబ్బాయి ఏమో కాళ్ళ దగ్గర కూర్చొని, ఇంకొక అబ్బాయి ఏమో మధ్యలో ఎలాగా చేతి పట్టుకొని ఏడుస్తున్నాడు. ముసలాయనికి మెల్లగా ఒక్క మాట వచ్చింది. ఏమయ్యా, పెద్ద అబ్బాయి ఎక్కడ ఉన్నాడు? నాన్నగారు మీ పాదముల దగ్గర ఉన్నాడు. మరి రెండోవాడు, నాన్నగారు మీకు మంచినీళ్ళు తెచ్చి మీ చేతుల దగ్గర పట్టుకుని ఉన్నాడు. మూడోవాడు ఎక్కడ ఉన్నాడు? నాన్నగారు మీ తల దగ్గర ఉన్నారు. అరే 3 ఇక్కడే చేస్తే మరి షాపులో ఎవరున్నారు అన్నాడంట. అంటే ప్రాణం విడిచిపెట్టే ముందు షాపు అని జపం చేశాడు, ఐరన్ షాపు. ఇంకా వాడికి చిదానంద రూప శివోహం అంటే ఏమర్థమవుతుంది? ఇలాంటి కాలయాపన చేసి మన జీవితాలు వ్యర్థం చేయకండి అని చెప్తున్నారు. ఈ విధంగా అలాంటి వాళ్ళకి ఎటువంటి కార్యము ఉండబోదు. ఏంటి? నైవ తస్య కృతేనార్థః నైవ తస్య కృతేనార్థః నైవ తస్య కృతేనార్థః నా కృతేనేహ కశ్చన నా కృతేనేహ కశ్చన నా కృతేనేహ కశ్చన న చాస్య సర్వభూతేషు న చాస్య సర్వభూతేషు న చాస్య సర్వభూతేషు కశ్చిదర్థవ్యపాశ్రయః 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 నైవ తస్య కృతేనార్థః నా కృతేనేహ కశ్చన నైవ తస్య కృతేనార్థః నా కృతేనేహ కశ్చన నైవ తస్య కృతేనార్థః నా కృతేనేహ కశ్చన న చాస్య సర్వభూతేషు కశ్చిదర్థవ్యపాశ్రయః న చాస్య సర్వభూతేషు కశ్చిదర్థవ్యపాశ్రయః న చాస్య సర్వభూతేషు కశ్చిదర్థవ్యపాశ్రయః. ఇది అద్భుతమైనటువంటి స్థిత ప్రజ్ఞులు జీవనముక్తుల యొక్క లక్షణాల శ్లోకం ఇది.
మీ అందరూ జీవన్ముక్తులు, స్థితప్రజ్ఞులే. మీరు అంగీకరించాలి మీ సుమా. మీ మనసు నుండి అబ్బే మాకు ఇంక టైం కాలేదు స్వామి, మేము రిటైర్ అవ్వాలి, మళ్ళీ రెండోసారి అలసిపోవాలి. రీటైర్ అంటే రెండోసారి అలసిపోవడం అర్థం, రీటైర్. అదేవిధంగా సోమవారం నుండి శుక్రవారం వరకు మనం కావో పీవో మెర్రి మెర్రి అని ఈ రజోగుణములో కింద మీద పడి నలిగిపోతుంటాం. అప్పుడు మనం అలిసిపోయాం కాబట్టి యు ఆర్ బికమ్ సో వీక్. ఎండ్ ఆఫ్ ద వీక్ ఎండ్. అందువలన మీకు సాటర్డే సండే 2 రోజులు, శనివారం ఆదివారం తమో గుణములు అలాగా గాది కింద ఎలకల్లాగా మనము అలాగ తమో గుణంలో ఉండడానికి అలవాటు పడిపోయింది ప్రపంచం. అందువలన 5 రోజులు రజోగుణములో కింద మీద పడడము, ఆ వీకెండ్లో బాగా వీక్ అయిపోయాం కాబట్టి రెస్ట్. అందువలన గాది కింద ఎలుకల వలె తమో గుణంలో ఉండడానికి ఆ 2 రోజులు. అంటే ఇక డెడ్ బాడీస్ తినడము, అవి తాగడం ఇవి తాగడము, కింద మీద డ్యాన్సులు అంటే 2 రోజులు. మళ్ళీ సోమవారం వచ్చేసరికి ఒక్కొక్కడికి హ్యాంగులు ఓవర్లు పైన కింద పడి అన్ని తప్పులు అపరాధాలు మొత్తం యాక్సిడెంట్లు అంటే సోమవారం మంగళవారమే జరుగుతాయి. ఎందుకు? ఇది ఇంకా బయటికి రాలేదు పాపం ఆ యొక్క గాది కింద నుండి, ఆ యొక్క తమో గుణం నుండి. ఇలాంటి చేస్తే చాలా ప్రమాదము, జీవితము వ్యర్థం. అందువలన మీకు చిన్న ఉదాహరణ చెప్పి ఈవేళ క్లాస్ ముగించుతున్నాను. పూరి తెలుసా? పూరి మీ అందరికి పూరి చేయడం అంటే మనందరం బయట హోటల్లో తిన్న అలవాటు పై పూరీలు చేయడం కూడా రాదు మనకి, కానీ మీరు అందరూ నేర్చుకోవాలి పూరి చేయడం. నూనె మరిగించినప్పుడు ఆ పూరి ఇలాగ వేసామనుకోండి, ఆ నూనెలో ఏమవుతుందో చెప్పండి. అటువైపు ఇటువైపు అటువైపు మొత్తం ఆ కళాయి ఆ పాత్ర మొత్తం తిరిగేసి రజోగుణం లాగా, అంటే సోమవారం నుండి శుక్రవారం వరకు ఎలాగైతే తిరుగుతారో మనుషులు, ఆ పూరి కాస్త నూనెలో అటు ఇటు మొత్తం తిరిగేస్తున్నది. కానీ మీరు గమనించండి, పూరి నుండి మనం చాలా జ్ఞానం నేర్చుకోవాలి. మీరు అందరూ అమ్మలందరూ కూడాను పూరి ద్వారా మీరు ఆత్మజ్ఞానం నేర్చుకోవాలి. ఇవాళ దీన్ని పూరి తత్వము అంటారు. దీన్ని ఏమంటారు? పూరి తత్వము. పూరి తత్వం అంటే ఏంటంటే, నూనె మరుగుతున్న నూనెలో మనము ఆ పూరి ఇలా ముద్ద వేసేటప్పుడు ఇలా పలసం చేసి వేస్తాం కదా, అటు ఇటు ఊగుతుంది. అంటే ఏంటి? మనసు చంచలమై అటు ఇటు ఎలాగైతే పరుగులు తీస్తుందో కోరికలకి, ఆ విధంగా పూరి అటు ఇటు తిరుగుతున్నది. కానీ ఆ పూరి పూర్తిగా పరిపూర్ణమై అలాగా లూజుగా ఒక బెలూన్ వలె వచ్చిందనుకోండి, పూరి స్థిరంగా ఉంటుంది, స్థితప్రజ్ఞుడిగా నిలిచిపోతుంది. కాబట్టి మీరెప్పుడైతే కర్మయోగము చేసి చిత్తశుద్ధి, హృదయ పవిత్రత సాధించి గురు శాస్త్ర ఉపదేశం తీసుకొని శ్రవణము, మననము, నిధిధ్యాసనం నిత్య నిరంతరము అభ్యాసం చేస్తే కదులుతున్న పూరిలా ఉన్న మీ మనసంతా ఏకాగ్రత చిత్తముతో ఉండి మీరు పూర్తిగా పరిపూర్ణులై ప్రేమస్వరూపులుగా మారిపోతారు. అదే చిదానంద రూప శివోహం శివోహం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.